దశాబ్దాల పాటు మావోయిస్టు ఉద్యమానికి దిశానిర్దేశం చేసిన ఆ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి అగ్రనేత ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి దేశ రాజధాని ఢిల్లీలో లొంగిపోయినట్టుగా తెలుస్తోంది. గణపతి ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్నారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన్ను ప్రవేశపెట్టే అవకాశం ఉందని ఢిల్లీ పోలీసులు తెలిపినట్టుగా సమాచారం. 2026 మార్చి నాటికి దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా అంతం చేయాలన్న కేంద్రం లక్ష్యంతో గడువు కూడా సమీపిస్తున్న తరుణంలో ఈ లొంగుబాటు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. సుదీర్ఘకాలంగా అజ్ఞాత జీవితాన్ని గడిపిన గణపతి భారత కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. దాదాపు 4 దశాబ్దాలుగా మావోయిస్టు ఉద్యమాన్ని నడిపించిన ఆయనపైన అనేక రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో జరిగిన పలు హింసాత్మక ఘటనల్లో ఆయన పేరు భద్రతా దళాల హిట్ లిస్టులో ఉంది. గడిచిన కొంతకాలంగా గణపతి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్టుగా తెలుస్తోంది. ఆయనకు మెరుగైన వైద్యం అందజేయాలన్న కుటుంబ సభ్యుల విన్నపం, అలాగే ప్రభుత్వం ప్రకటించిన పునరావాస ప్యాకేజీల పట్ల ఆయన సానుకూలంగా స్పందించినట్టుగా పోలీస్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. అయితే దీనిపై ప్రభుత్వం లేదంటే పోలీస్ శాఖ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఒకవేళ గణపతి లొంగుబాటు నిజమే అయితే భారత మావోయిస్టు ఉద్యమ చరిత్రలో ఒక సుదీర్ఘ అధ్యాయం ముగిసినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు. మావోయిస్టు ఉద్యమంలో అత్యంత కీలక ఘట్టంగా తెలుస్తోంది. లొంగిపోయేందుకు మావోయిస్టు అగ్రనేత గణపతి సిద్ధమైనట్టుగా ఇప్పటివరకు సమాచారం అందుతోంది. ఇటు పోలీస్ శాఖ నుంచి అయితే అధికారిక ప్రకటన రావాల్సిన అవసరం ఉంది. ఇక గణపతి కోసమే ఆపరేషన్ కగార్ నిర్వహించారా అన్నంతగా వెతుకుతున్న కీలక నాయకుడు గణపతి. అయితే గణపతికి సంబంధించి లొంగుబాటు విషయంలో కూడా ఆయన ప్రభుత్వానికి కొన్ని షరతులు విధించారు. కేంద్ర ప్రభుత్వం పూర్తిగా మావోయిస్టులను అంతం చేసేందుకు నిర్దేశించుకున్న ఆపరేషన్ కగార్ నిలిపివేయాలంటూ కూడా గణపతి ప్రధానంగా డిమాండ్ చేసినట్టుగా తెలుస్తోంది. దీంతో పాటుగా జైల్లో ఉన్న మావోయిస్టులను విడుదల చేయాలని కూడా గణపతి డిమాండ్ చేశారు. గణపతి డిమాండ్లపైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్చించాయి. ప్రస్తుతం చర్చల్లో సానుకూల ఫలితం వచ్చినట్టుగా కూడా సమాచారం అందుతోంది. ఇప్పటికే అమిత్ షాతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఏవైతే గణపతి లొంగుబాటు సందర్భంగా తీసుకొచ్చిన డిమాండ్స్ పైన కూడా సానుకూలంగా చర్చలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఒకవేళ గణపతి లొంగుబాటు నిజమైతే గనక లొంగిపోయిన సమాచారం ఇప్పటి వరకు ఉంది. లొంగిపోతే గనక కేంద్రం ఆపరేషన్ కగార్ను నిలిపివేసే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది అంటల్లో సందేహం లేదు. మరింత సమాచారాన్ని ఢిల్లీ బ్యూరో చీఫ్ శ్రీకర్ అందిస్తారు. శ్రీకర్, చెప్పండి. ప్రస్తుతం అయితే అమిత్ షా, రేవంత్ రెడ్డి సమక్షంలో కీలక నేత గణపతి లొంగిపోతారు అన్న సమాచారం అయితే అందుతోంది. అధికారిక ప్రకటన అయితే ఇంకా వెలువడాల్సి ఉంది. సో ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఆపరేషన్ కగార్ మావోయిస్టుల అంతానికి ప్లాన్ చేసిందో దీనికి ఒక ముగింపుగా చెప్పుకోవచ్చా ఈ లొంగుబాటును? మనం కనుక చూసుకుంటే కేంద్రం అతి ముఖ్యంగా చెప్పుకోవాలంటే MHA మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కి సంబంధించినటువంటి మంత్రి, భారత షాడో ప్రధానిగా కూడా చెప్పుకునేటువంటి అమిత్ షా చాలా ప్రతిష్టాత్మకంగా ఆర్టికల్ 370 తర్వాత అంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి అంశం ఏదైనా ఉందంటే అది ఆపరేషన్ కగార్ అని చెప్పాలి. దేశానికి ఒక పక్క ప్రాబ్లం పాకిస్తాన్ అయితే ఇంకో పక్క అంతర్గతంగా ప్రాబ్లం మావోయిజం, నక్సలిజం అనేటువంటి నమ్మేటువంటి అమిత్ షా 2026 మార్చి కల్లా పూర్తి స్థాయిలో మావోయిజాన్ని, నక్సలిజాన్ని అంతం చేద్దాం అనేటువంటి కంకణం కట్టుకునే విషయం ఆయన గత సంవత్సరంన్నర నుంచి బహిరంగంగానే సభల్లో చెప్తున్నటువంటి అంశం మనకు తెలుసు. అయితే ప్రస్తుతం ఆపరేషన్ కగార్ కర్రెగుట్టలు, ఛత్తీస్గఢ్ అలానే మన్య ప్రాంతంలో జరుగుతున్నటువంటి రక్త హింస తర్వాత మెల్లమెల్లగా ఒక్కొక్క మావో అగ్రనేత అయితే లొంగిపోవడం అయితే జరిగింది. అయితే ప్రస్తుతం కీలక మావోయిస్ట్ నేతగా చెప్పుకునేటువంటి గణపతి ఢిల్లీలో అటు కేంద్ర హోంమంత్రి అయినటువంటి అమిత్ షా మరియు రాష్ట్ర
రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చర్చలు జరుపుతున్నట్టుగా కూడా సమాచారం అయితే వస్తుంది. ఏ సమాచారం అధికారికంగా కాకపోయినా కూడా విశ్వసనీయ వర్గాల నుంచి అయితే చాలా బలంగా తెలుస్తున్నటువంటి మాట. మావోయిస్ట్ అగ్రనేత ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి లొంగిపోతున్నట్టుగా కూడా మనకి అనుకున్నట్టు. ఢిల్లీ వెళ్లిన తెలంగాణ మంత్రి రేవంత్ రెడ్డి ఎదుట లొంగిపోతుండగా కేంద్రం ఆయన సీఎం అప్పగిస్తారని విశ్వసనీయ వర్గాలు అయితే తెలిపాయి. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండల్ బీర్పూర్ గ్రామానికి చెందినటువంటి గణపతి 6 దశాబ్దాలుగా ఉద్యమంలో ఉన్నాడు. అడవి పార్టీలన్నీ ఒకటే మావోయిస్టు పార్టీగా ఏర్పడాక ఆయన తొలి ప్రధాన కార్యదర్శిగా గణపతి కూడా పనిచేసింది. అయితే ఇంత ముఖ్య నేత అయినటువంటి గణపతి లొంగిపాటు తర్వాత అయితే కేంద్రం ఆపరేషన్ కగార్ ని ఆపుతుందా లేదా అనేటువంటి ప్రశ్నలు అయితే దేశం మొత్తం కూడా వెల్లువెత్తుతున్నటువంటి పరిస్థితి. గణపతి లాంటి అగ్రనేతని అదుపులోకి కనుక తీసుకుంటే మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళంతటి వాళ్ళే లొంగిపోతారు అనేటువంటి ఉద్దేశం కూడా కేంద్రం మనసులో ఉన్నట్టుగా కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఆపరేషన్ కగార్ ఆగుతుందా లేదా అనేటువంటిది మాత్రం $1 మిలియన్ ప్రశ్నగా కూడా చెప్పుకోవచ్చు. అటు ప్రపంచం మొత్తం యుద్ధ వాతావరణంలో ఉంటే అడవులు మాత్రం రక్తపిష్టంగా మారుతున్నాయి. అయితే ఈ పరిస్థితి గణపతి లొంగుబాటు అనేటువంటిది కనుక జరిగితే, ఒకవేళ కనుక జరిగితే మేబీ గవర్నమెంట్ కొంచెం ఆలోచించే సూచనలు అయితే కనిపిస్తాయి. అయితే ముఖ్యంగా చెప్పుకోవాలంటే యనమల రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి అయితే ఇప్పుడు గణపతి అంశం కనుక నిజంగానే జరిగితే ఒక గొప్ప అంశం అని చెప్పుకోవచ్చు. రేవంత్ రెడ్డి సాధించినటువంటి ఒక ల్యాండ్ మార్క్ అని కూడా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీకర్.